వాళ్ళ నాయకుల్లాగా జగన్మోహన్ అనుకుంటున్నాడు ఇంకా నేనే ముఖ్యమంత్రి అనేసి, ఈయన అదే అనుకుంటున్నాడు. వీళ్ళందరూ ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు సార్. అధికారం పోయి 2 నెలలు అవుతుంది. వీళ్ళందరూ ఇంకా మేమే ముఖ్యమంత్రి మేమే ఎమ్మెల్యే అనుకుంటారు. తెలియట్లా అడవి కట్టెత్తుకొని బయటకు వస్తున్నాడు సార్. ఒకటి పాపం ఎవరి విడదు, కర్మ రిటర్న్స్. ఇతన్ని ఇంకా ఈడు వాడు అనే ఆ స్థాయి కూడా మాట్లాడగలుగుతాం మేము, కానీ మా సభ్యత్వం అది కాదు కాబట్టి అతను అంటున్నాను. ఇతను మాట్లాడిన మాటలు అన్నీ ఇన్ని కాదు. ఇతను 1 సంవత్సరం క్రితం పవన్ కళ్యాణ్ గారి పెళ్లి గురించి వాళ్ళు ముఖ్యమంత్రి మాట్లాడితే మేము మాట్లాడితే మాకందరికీ ఇతను ఏదో చూపించి రకరకాల కామెంట్లు చేసినాడు. ఇప్పుడు ఇతని బుద్ధి ఏమైంది, ఇతని క్యారెక్టర్ ఏంటి? ఇప్పుడు ఇతన్ని ఆ శ్రీకాకుళం జిల్లాలో ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలు, అక్కడున్న మహిళలు, వీళ్ళ కుటుంబ సభ్యులు ఇతన్ని దేంతో కొట్టాలి అడుగుతున్నాం సార్. వాస్తవమే, ఎందుకంటే అంత బాధపడే విధంగా మమ్మల్ని ఆ రోజు మాట్లాడాడు. ఈరోజు అప్పుడు పరిస్థితి ఏంది? ఒకటే సార్, మనం చేసే దొరకనంత సేపు ఎవడైనా సరే కింగే, దొరికితేనే మన తర్వాత ఇలా ఉంటుంది పరిస్థితి. కాబట్టి వైసీపీ పార్టీలో ప్రతి ఒక్కరి పరిస్థితిలో మనం చూస్తున్నాం. గత స్టార్టింగ్ గంట అరగంట ఒక ఆయన సజ్జల కానివ్వండి, మొన్న తాత, ఇప్పుడు లేటెస్ట్గా ఈయన, ఒకరు కాదు ఎవరు పడినా ఇదే పనిలో ఉన్నారు. ఉంటే ఇలా, లేదా మర్డర్లో రౌడీయిజం, అలా 2 రకాలు. ఒకటి ఈ రకం లేదా ఆ రకం. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మెయింటైన్ చేస్తున్నాడు. ఆయన వచ్చి మళ్ళీ మాకు రాష్ట్రం గురించి ఆయన మాట్లాడతాడు. ఈ రాష్ట్రం అధోగతి అయిపోయింది, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కావాలి, రాష్ట్రంలో ఇది కావాలి అంటాడు. అసలు ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలనుకుంటే వీళ్ళు చేసిన అరాచకాలు, వీళ్ళు చేసిన దౌర్భాగ్యాలు, వీళ్ళు చేసిన హత్యాలు, వీళ్ళు చేసిన కిడ్నాపులు చూస్తే 2019 తర్వాత ఎన్నికల తర్వాత 2020లో రాష్ట్రపతి పాలన పెట్టుండాలి, 3 నెలలకి పెట్టుండాలి. అలాంటి పనులు చేశారు 3 నెలల నుంచి. అంటే కిరణ్ గారు ఇంకొకటి కూడా, ఆమె వాణి గారు ప్రస్తుతం మాట్లాడలేని స్థితిలో ఉన్నారు, కానీ ఆమె చాలా క్లియర్గా అడిగింది. సో పార్టీ సంబంధించి కూడా దీనిపైన ఎందుకు రియాక్ట్ కావట్లేదు, ఎందుకు వారికి అందరికీ తెలుసు. గతంలో ముఖ్యమంత్రి దగ్గరికి కూడా ఆయన మాట్లాడాడు, టికెట్ కోసం నాకే కావాలని చెప్పి వెళ్ళింది, అప్పట్లో లేకపోతే నేను సూసైడ్ చేసుకుంటామని బెదిరించింది, తర్వాత నేనే చెప్పాను, ఒప్పించి టికెట్ ఇప్పించాను, తర్వాత మళ్ళీ సర్వేలు చూశాక నాకు ఇచ్చారు అని చెప్పి ఆయనే చెప్పాడు. సో అయితే ఈ పంచాయతీ అప్పట్లో ఉంది. తర్వాత డీజీపీ దృష్టికి కూడా నేను తీసుకెళ్ళానని చెప్పి మాట్లాడింది, మాకు అన్యాయం జరుగుతోంది, మా కూతుర్ని రోడ్డు మీద వదిలేసినటువంటి పరిస్థితి అప్పట్లో, ఎందుకు మాకు న్యాయం జరగలేదు అప్పుడు కూడా, ఇప్పుడైనా ఎందుకు ఆయన్ని ఇట్లా ప్రోత్సహిస్తున్నారు, అసలు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చెప్పడం అడుగుతుంది. సో మహిళల గురించి లేకపోతే మొబైల్ ఫోన్ ఇట్లా అన్నా కూడా వెంటనే రియాక్ట్ అవుతాము, పోలీసులు వస్తారు ముందుకని చెప్పి, అప్పట్లో కూడా ఈ ఎపిసోడ్ జరుగుతున్నా లేదా ఎంత జరుగుతున్నా ఎందుకు సైలెంట్గా ఉన్నారు సార్? ఆ పార్టీలో సూత్రాలు ఇవి, వాళ్ళ పార్టీలో మేనిఫెస్టో ఇవి నాకు తెలిసి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనే హత్య, మానభంగం, రేపులు, మర్డర్లు, హత్యాలు, దౌర్జన్యాలు, రౌడీలు, ఇవన్నీ వాళ్ళ పార్టీ మేనిఫెస్టో ఉన్న దగ్గర చేస్తారు. వాళ్ళు కొత్తదని చేయట్లే కదా, మేనిఫెస్టోలో చేస్తారు. ఇప్పుడు ఆ రోజు డీజీపీ ఎవరండి? ఆయన పరమ భక్తుడు జగన్మోహన్ రెడ్డికి. ఆయన మర్డర్ చేసి జగన్ ఫోటో పెట్టుకోకపోతే చచ్చిపోయిన కుటుంబాల మీద కేసులు పెట్టేవాడు. అలాంటి డీజీపీ గత ప్రభుత్వంలో ఉన్నాడు. ఆ ముఖ్యమంత్రి చంపేసి పబ్లిక్ మర్డర్ చేసి కొరియర్ చేసిన వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకొని తిరిగాడు. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఎలా స్పందిస్తారు సార్, ఎలా పట్టించుకుంటారు? ఈరోజు చెప్తున్నా చూడండి సార్, మంచి ప్రభుత్వం ఉంది, ఖచ్చితంగా ఈమెకు న్యాయం జరుగుతుంది, పోలీస్ సెక్యూరిటీ కూడా ఇస్తారు. ఎవరైతే ఈ దువ్వాడ శ్రీనివాస్ ఇష్యూ జరుగుతుందో దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ప్రజలు కూడా చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆవిడ చెప్పింది